జాషువా సుప్రసిద్ధ ఆంధ్ర కవి, ఉభయ భాషా పండితులు, ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించిన కావ్య జగత్తులో స్థిరపడిన కవి. 30కి పైగా రచనలు, అనేక ఖండకావ్యాలు, అనేక నాటకాలు రచించారు. అస్పృశ్యత, దారిద్ర్యం ఆయన వెంట తరుముతున్నా ధైర్యంగా నిలబడి కావ్య జగత్తులో తన పేరును సుస్థిరం చేసుకున్న కవి. గదిని పశ్చాత్తాపం చెంది ఆ బంగారు నాణ్యాలు ఇచ్చి కొందరు భటులను తన వాగ్దాన ప్రకారం ఆ బంగారు నాణ్యాలు ఇచ్చి ఆ భటుల్ని ఆ గ్రామం పంపించాడు. ఆ సమయానికి తెరదోసి స్వర్గస్థుడైనాడు. ఆ భటులు కుమార్తెను తీసుకోమనగానే, ఇది నా తండ్రిని కష్టపెట్టిన ధనం నాకు వద్దు అని చెప్పి ఆమె తీసుకోలేదు. భటులు వచ్చి రాజుకి సంగతి చెప్పగానే గజని చాలా బాధపడ్డాడు. ఆ ధనంతో ఒక సత్రం నిర్మించాడు గజనీపట్నంలో. మరణించిన తర్వాత కూడా ఆ బాధ గజని వెంటాడుతుంది. అందుకనే అక్కడ జాషువా గారు తగ్గట్టు పద్యం రాశారు. గజనీపట్టణ వీధులను నృపుని కంకాళంబు సప్రాణమై రజనీ మధ్యములందు బ్రహ్మరుజును ఆర్తధ్వానములు చల్పనంతు జనశ్రేణి వచించుతుందరు. ఇప్పటికి కూడా ఆయన పోయిన తర్వాత అతని యొక్క శరీరం ఆ ఒక వాయువులో కవిని తలుచుకుంటూ రాత్రి తిరిగేది. ఆ నేటికి ఆ శిథిలాలు ఉన్నాయని చెప్తారు. అయితే తెరదోసి యశస్సు అనేటటువంటి శరీరాన్ని ధరించి శాశ్వతంగా ఈనాటికి ఇక్కడ ఉన్నాడు. అదే సుకవి ప్రజల నాలుక మీద ఉండిపోతారన్నట్టుగా మహాకవి అది భర్త గారు చెప్పినట్టుగా ఉండిపోయారు.